హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి బెండకాయ ఫ్రై పొడి పొడిలాడే హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా బెండకాయలు నీట్గా కడుక్కుని వాటర్ లేకుండా తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు ఫ్రెష్గా ఉండి ఇలా లేత బెండకాయలు చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకునే ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయి పెట్టి 3 స్పూన్లు పల్లీలు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పెడితే మాడిపోతాయి, వేగకుండానే మాడిపోతాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు. ఇవి వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక స్పూను ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు కారం, కొంచెం సాల్ట్, ఒక పావు స్పూను పసుపు, ఒక వెల్లుల్లిపాయ పాయపాయ ఉలుసుకుని వేసుకోవాలి. అలా రేకులు లాంటి పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కళాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ వీటికగా బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు వేపుకొని ఇంకా పక్క తీసుకోవాలి. తర్వాత స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి కరివేపాకు వేసుకోవాలి. ఒకప్పుడు వేగిన తర్వాత ఈ పొడి చేసుకున్నాం కదా పల్లీలు కారం, ఆ పొడి వేసుకుని అది కూడా బాగా కలపాలి. అలా డ్రై అయ్యే వరకు కలపాలి. తర్వాత ముందుగా వేపుకున్న బెండ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కారం అంతా పట్టేటట్టు బాగా కలపాలి. అలా బాగా డ్రై అయ్యే వరకు అన్నీ కలుపుకోవాలి. రెడీ అయిపోయింది కూర. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.